హాయ్ ఫ్రెండ్స్, ఈ కైన్మాస్టర్లో తెలుగులో ఎలా టైప్ చేయాలి అని చెప్పి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. మరి తెలుగులో టైప్ చేయడానికి ఇప్పుడు చాలామంది ఏంటంటే దాన్ని ఎడిట్ చేసి దానికి ఫాంట్స్ అనేది ముందుగా యాడ్ చేస్తూ ఉంటారు. అంత అవసరం లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది. మరి ఏంటంటే ముందుగా మీరు కొత్తగా ప్రాజెక్ట్ అయితే తీసుకుంటారు కదా, మీరు ఏ రేషియోలో అయితే చేయాలనుకుంటున్నారు, మొబైల్కా లేకపోతే సిస్టమ్కా లేదంటే మీరు 1:1 ఏదైనా స్టేటస్ వీడియోస్కా, ఇందులో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. నార్మల్గానే ఏ వీడియో అయితే చేస్తారో నార్మల్గా మీరు ప్రతిరోజు అలాగే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఫాంట్స్ మరి యాడ్ చేస్తారు కదా. నేను ఎగ్జాంపుల్ కోసం ఒక బ్లాక్ స్క్రీన్ తీసుకున్నాను. ఇక్కడ ఫాంట్స్ చూడండి, టెక్స్ట్లోకి వెళ్ళాను. మరి ఇక్కడ నేను తెలుగు టైప్ చేస్తాను. నార్మల్గా మీ కీబోర్డ్లో తెలుగు వస్తుంది కదా, సో ఆ విధంగా మీరు గూగుల్ ఇండి కీబోర్డ్ని పెట్టుకుంటే డైరెక్ట్గా మీకు తెలుగు అయితే వచ్చేస్తుంది. ఇది అందరికీ తెలుసు. అయితే ఫాంట్ కరెక్ట్గా రావు కదా, మరి ఇప్పుడు ఎలా కరెక్ట్గా రావాలో చెప్తాను చూడండి. దీనికోసం మీరు ఏం చేయాలంటే ఫాంట్ అనేది ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అది ఎలా చేయాలో చెప్తాను చూడండి. తెలుగు టెక్ హబ్ ఉంది. అయితే దీనికి రకరకాలుగా డిజైన్స్ చేసుకోవాలనుకుంటే చూడండి, ఏ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళాక ఇక్కడ చూడండి తెలుగు అని ఉంది. ఇందులో మనకి దోర్జిటి, గిడుగు, గురజాడ, లక్కిరెడ్డి, మల్లన్న ఇవన్నీ కూడా చాలా రకాలైతే ఉన్నాయి. సో ఇందులో మీరు కావాల్సింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ముందుగా ఇవి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు కదా. సో ముందు ఇవి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు ఈ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు స్టోర్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఇది స్టోర్ అనమాట. దానిపైన మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేశాక చూడండి, ఇవి లెఫ్ట్ సైడ్ ఇలా పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ టీ అని చూడండి, టీ అంటే టెక్స్ట్ అనమాట. ఇక్కడ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, ఇందులో మీకు తెలుగు అనేది ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూసారా, శ్రీకృష్ణదేవరాయ, సురన్న, తెమ్మన్న, తెనాలి రామకృష్ణ, సురవరం, రవి ప్రకాష్, ఎన్టీఆర్, రామభద్ర, మండలి, మల్లన్న, లక్కిరెడ్డి, గురజాడ, గిడుగు, దుర్జటి ఇవన్నీ కూడా ఫాంట్స్. సో వీటిని మీరు జస్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఏది కావాలనుకుంటే దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్స్టాల్ చేయగానే ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత ఇవన్నీ కూడా మరి ప్రతి ఒక్కటి కూడా ఇన్స్టాల్ చేసుకొని మీకు కావాల్సిన ఫాంట్స్. మరి మిగతా ఫాంట్స్ కావాలనుకుంటే ఇక్కడ మీకు చాలా రకాల ఫాంట్స్ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది ఇంగ్లీష్ ఫాంట్స్ గురించి అయితే. సో తెలుగు ఫాంట్స్ అయితే మరి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ ఏ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే స్టైల్స్ అనేది వస్తాయన్నమాట. తెలుగుపై క్లిక్ చేయగానే ఇవన్నీ కూడా ఓకే. ఇంత సింపుల్గా మీరైతే తెలుగు ఫాంట్స్ని మీరు కైన్మాస్టర్లో ఇప్పుడు సింపుల్గా రాసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు అయితే మరి ఈ పిక్సెల్ ల్యాబ్ కానీ పిక్సార్ట్స్లో కానీ చేసుకొని ఇందులో తీసుకొని వచ్చేవారు. ఇప్పుడు అంత అవసరం అయితే లేదు, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంది కామెంట్ చేయడం తప్పకుండా రిప్లై చేస్తాను. యూట్యూబ్ గురించి కానీ వీడియో ఎడిటింగ్ గురించి కానీ.